మనం అడిగేది కొంతే కావచ్చేమో, కానీ నా దేవుని ప్రణాళికలు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. మనుషులందరూ నేను వదిలిపెట్టేయచ్చో, మనుషులందరూ నేను హేళన చేయొచ్చేమో, నీ స్థితిని చూసి నిన్ను చూసి నవ్వుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారేమో, నీ కుటుంబాన్ని చూసి హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారేమో, నీ పిల్లల్ని చూసి జోకులు వేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారేమో. దేవుని బిడ్డ వినో, నా అరచేతిలో నేను చెక్కుకోనని వాగ్దానం చేసిన దేవుడు, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుటనున్న వాగ్దానం చేసిన దేవుడు, తన చంటి బిడ్డను కరుణింపకుండా తల్లేనే మర్చిపోద్దేమో, కానీ మనల్ని మర్చిపోయిన దేవుడు మనకున్నాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. He'll never leave us nor forsake us. What a promise of God. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిజం అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావము, అభిషేకం మీ మీద ఉంటుంది. ఆయన నియంత్రణలో మీరు ఉంటారు, ఆయన మిమ్మల్ని నడిపిస్తారని దేవుడు వాగ్దానం చేసినట్టుగానే పెంతెకొస్తేనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి రావడం, అపూర్వమైన శక్తి, బలము వారు పొందుకుని దేవుని కోసం బలమైన కార్యాలు జరిగించారు. యువర్ గాడ్ ఈస్ ప్రామిస్ కీపింగ్ గాడ్. ఎప్పుడు మర్చిపోవద్దు దేవుని వాగ్దానాలు. ఆకాశం భూమి గతించిపోద్దేమో, కానీ దేవుని వాగ్దానాలు మాత్రం ఏమో చెప్పండి, గతించవు. నెరవేర్చే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు. Download ShareChat.